నమస్తే. ఛానల్ ఫాలోవర్స్ చేసిన కామెంట్ ప్రకారం రెండు మూడు వీడియోల్లో మరి కామెంట్ చేసిండ్రు. దేవాలయాల కంటే బడులు కదా ముఖ్యం అని చెప్పేసి ఒక వీడియో చేసినాను. అప్పుడు ఒక ఫాలోవర్ మరి ఏదైతే గుడులు వాటి మీద చేసిన వీడియో వారు చూసి మరి ఒక సజెషన్ ఇచ్చినారు. గుళ్ళ పైన చేసినారు కదా, మరి అదేవిధంగా మద్యం పైన కూడా ఒక వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు. మరి ఆయన చేసిన కామెంట్ను తొలిసారి చూసి సాధారణంగా తీసుకున్నాను, కానీ రెండోసారి కూడా మళ్ళీ తను సజెస్ట్ చేయడం జరిగింది. తన సజెస్ట్ వల్ల రెండవసారి సజెస్ట్ చేయడం వల్ల చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి చేస్తా ఉన్నాను. మరి మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి చాలా సినిమాలలో మరి ఇటు సినిమా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పుడు, అంటే ఎంటర్టైన్మెంట్ సంబంధించిన సినిమాలు చేస్తున్నప్పుడు మద్యం హానికరం అని చెప్పేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టి చూపెడతారు మనకు. అయినా కూడా మనం తాగుతాం. ఆ మద్యం అనేసే కాదు, సిగరెట్ కానీ టబాకు కానీ ఇట్లా చాలా ఉన్నాయి. ఇలాంటివి మనకు వద్దన్నా కూడా ఎక్కువగా తీసుకునే తత్వం మనకు వచ్చింది, మనలో ఈ అలవాటు వచ్చింది. అంటే ఈ మద్యానికి బానిస అయిపోయినరు ప్రజలు. అయితే మద్యానికి బానిస కావడానికి కారణం ఏంటిది అని అంటే, మరి ఒక పని చేసిన వ్యక్తి అంటే కూలీకి వెళ్ళే వ్యక్తి చాలా కష్టపడాల్సి వస్తుంది. తనకొచ్చే కూలీ తక్కువ. అట్లాంటిది మరి వచ్చే కూలీలో కూడా తను మద్యాన్ని సేవించి తనకు వచ్చిన దాంట్లో కూడా కొంత ధనాన్ని మరి వృధా చేస్తా ఉన్నారు అని చెప్పేసి, తను కూడగట్టుకున్న ధనాన్ని వృధా చేస్తున్నారు అని చెప్పేసి మరి చాలా కుటుంబాలకు సంబంధించిన భార్యలు, అంటే పిల్లలు లేదా చాలా మంది కూడా చెప్తా ఉంటారు, మద్యానికి బానిస అవ్వకండి, మీరు మద్యం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది, మీ లివర్ చెడిపోతుంది అని చెప్తా ఉంటారు. అయినా కూడా చాలా మటుకు అంటే కూలి పని చేసే వాళ్ళకు ఇది ఒక వంతు మంచి చేస్తుంది. ఏ విధంగానంటే వచ్చే కూలి అరకొరగా ఉంటుంది. ఆ వచ్చే కూలీలో కూడా మరి ఈ డబ్బులు మద్యానికి తగిలేస్తున్నారు అని చెప్పేసి కుటుంబాలు చాలా వాపోతూ ఉన్నాయి. అవి మనకు తెలుసు, చూసినాను కూడా. అయితే ఇక్కడ ఒకటి మనం మద్యం విషయంలో ఒకటి మాట్లాడొచ్చు. అయితే రేపటి రోజున చాలా కష్టం ఉంటుంది, వాళ్ళ కూలి మాత్రం తక్కువ ఉంటుంది. అట్లాంటి టైంలో వాళ్ళు పని చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటే వాళ్ళకి నిద్ర రాదు, ఎందుకంటే ఒళ్ళు నొప్పులతో చాలా ఇబ్బంది పడతా ఉంటాం. అట్లాంటి వాళ్ళు మద్యం తీసుకుంటే పర్లేదు, బాగానే ఉంటది. కానీ ఇక్కడ ఏమైందంటే ఎంత తీసుకోవాలో ఆ మోతాదు తీసుకోకుండా ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఈ మద్యం వల్ల లాభం ఏంటి అని అంటే, కష్టపడి వచ్చిన వ్యక్తి మద్యం ఎంతో కొంత తీసుకోవడం వల్ల, అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తన శరీరంలో కాస్త వేడి జనించి అదేవిధంగా మత్తు ప్రవహించి పడుకోవడానికి వీలుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో డాక్టర్లు కూడా సూచిస్తూ ఉంటారు 90 ml తీసుకోండి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, కష్టపడ్డే వ్యక్తే కాకుండా షోకులకు పోయి కూడా యువత, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మహిళలు కూడా మద్యాన్ని సేవిస్తున్న వీడియోస్ మనం చాలా చూసాం. హల్చల్ కూడా చేసిన వీడియోస్ చూసాం. మనం మద్యం తీసుకుని వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణాలు పోతాయన్న ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మద్యానికి టైం పాస్ కోసం తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయినరు. యువతనైతే అధికమైపోయింది. ఈ మద్యానికి బానిసై మరి ఉన్నా లేకున్నా అప్పు చేసి మరి ఈ మద్యానికి బానిసై మందు షాపుల ముందు నిలబడి మరి మిత్రుడు వస్తే తాగిస్తాడు అన్న ఆలోచనతో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లోనైతే మరి అడుక్కొని మరి తాగే వాళ్ళు ఉన్నారు. మరి వీరికి ఇది ఆరోగ్యరీత్యా ఇది మంచిదేనా అని అంటే, ఎవరికి ఇది ఆరోగ్యరీత్యా మంచిది కాదు. అక్కడ కష్టపడ్డాడు కాబట్టి వాళ్ళకు కొంచెం వేడిని పుట్టించి, అదేవిధంగా మత్తును కలిగించి నిద్రను కల్పిస్తుంది. కాబట్టి రేపటి రోజున వాళ్ళు తిరిగి పనికి వెళ్ళాలి అని అంటే వీళ్ళకు నిద్ర ముఖ్యం కాబట్టి కూలికి వెళ్ళే వాళ్ళకు ఇది అవసరం. మరి అట్లాంటిది ఇంకొకటి, ఇక్కడ సైనికులకు దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకనంటే
వాళ్ళకు కొంత క్రూరత్వం అవసరం ఉంటది. బార్డర్ లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు కొంత క్రూరత్వం అవసరం ఉంటది. ఎదుటి వాళ్ళను క్రూరంగా ఆ చూడాల్సిన అవసరం ఉంటది కాబట్టి వాళ్ళకు కూడా కాస్త మరి మన భారత ప్రభుత్వం ఆల్కహాల్ ను ప్రిఫర్ చేస్తూ ఉంటది. మరి ఇది ఈ మద్యం వల్ల ఆరోగ్యానికి హాని అని తెలుసు, అయినా కూడా ప్రభుత్వం దీన్ని ఎందుకు రిలీజ్ చేస్తుంది అని అంటే ఈ విధంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని రిలీజ్ చేస్తుంది. కానీ ఒకానొకప్పుడు మద్యం వల్ల ఆరోగ్యాలు హానికరంగా పాడై లివర్ చెడిపోయి చాలా రకాల జబ్బులు వచ్చి మనిషికి ప్రాణం పోయే పరిస్థితికి వస్తుంది అని చెప్పేసి చాలా సార్లు, మరి అంటే ఇప్పుడు కాదు, గత ఒక 20-25 సంవత్సరాల క్రితము మద్యం జోలికి మద్యాన్ని అమ్మొద్దు అని చెప్పేసి చేసిన వాళ్ళు ఇప్పుడు మద్యాన్ని అమ్ముతున్నారు. కానీ ఇప్పుడు మరి ఏది తీసుకోవాలి అసలు? ఇటు గుడంబ అనేది నాటు సారాగా తీసుకుందాం, అదే విధంగా ఇది వైన్స్ అని చెప్పేసి మరి అది కెమికల్ కి సంబంధించింది, అది తీసుకుందాం. అదే విధంగా ఈత చెట్లు, తాటి చెట్ల ద్వారా, ఈ మన వేప చెట్ల ద్వారా గీస్తా ఉంటారు, అది వస్తుంది, అది కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి దీంట్లో ఏది మంచిది అని అంటే డబ్బులు అతిగా ఖర్చు అయ్యేది వైన్స్ వల్ల. ఇది దీనికి మద్యానికి బానిసైన వాడు ఏదైతే తీసుకుంటాడో దానికి అలవాటు పడ్డవాడు తీసుకోకుండా మానడు. అది మానాలి, కానీ ఒకేసారి మానలేరు. కొంత 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 తగ్గిస్తూ రావాలి, లేకపోతే మానలేరు. అయితే ఇక్కడ ఏది తీసుకుంటే బాగుంటది? ఇది చెట్ల నుంచి వచ్చింది తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే నాటు సారా నుంచి వచ్చింది తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఈ వైన్స్ నుండి వచ్చింది తీసుకుంటే బాగుంటుందా అని చెప్పి చూస్తే ఇక్కడ చెట్ల ద్వారా వచ్చింది ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి, చెట్ల ద్వారా వచ్చింది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది కాబట్టి సారాయి తీసుకోవాలి అని అంటాం. వైన్స్ ద్వారా వచ్చింది ఇప్పుడు బీర్స్ అనేది ఏదో అవి నాకు వాటి పేర్లు అంతా తెలీదు, కొన్ని వైన్స్ నుండి తీసుకుంటా ఉంటారు. మరి ఏదైతే మద్యం తీసుకోవడం వల్ల మానసికంగా చాలా దరిద్రపు ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన ధోరణి వేరేలాగుంటది. అంటే వాళ్ళు ఎంతకైనా తెగించే పరిస్థితుల్లో ఉంటారు. నేను ముందుగానే చెప్పినట్టు క్రూరత్వం వస్తుంది. ఏం చేయాలో ఏం చేయకూడదో మరి ఆలోచించే పరిస్థితుల్లో ఉండరు. ధైర్యం కాస్త ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా వాళ్ళకు కాస్త మత్తు కూడా కల్పిస్తుంది. కాబట్టి మరి ఏ మద్యమైనా కూడా ఆరోగ్యానికి చెడ్డది. అయితే ఇక్కడ కొన్ని ఆరోగ్యరీత్యా మంచిది అని చెప్పేసి ముందుగా కొన్ని పాయింట్స్ తీసుకున్నాం కదా. నొప్పులను మత్తు వల్ల నిద్రలో జారుకొని మత్తు వల్ల మర్చిపోతారు. అయితే ఇదొక ఎత్తు అయితే మరి డబ్బులు వృధాగా ఖర్చు అవుతా ఉంటాయి. ఏదైతే కూలి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే యువత అయినా ఎవరైనా అవ్వచ్చు. ఈ మత్తులకు బానిసైన వాళ్ళు ఏమవుతారు? అడిగితే ఎవరు ముందుగానే చెప్పుకున్నట్టు కొంతమంది అయితే అడిగి తాగుతారు అని చెప్పాను కదా. అయితే అడిగినప్పుడల్లా డబ్బులు దొరుకుతుంది అనేది లేదు కదా. అప్పుడు ఏమవుతారు? దొంగలుగా తయారవుతారు. ఆ దొంగలు రౌడీయిజం చేస్తూ ఉంటారు. మరి ఇతరులను కొట్టి కూడా మరి దారి దోపిడీకి పాల్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటివి తగ్గాలి అని అంటే మరి ఏం చేస్తే బాగుంటది అని అంటే ఈ ఆల్కహాల్ ను బంద్ చేస్తే బాగుంటుంది. మరి ఆల్కహాల్ ను బంద్ చేస్తే బాగుంటది కరెక్టే, కానీ మరి ఆల్కహాల్ వల్ల కొన్ని మంచి పనులు ఉన్నాయి కదా, కొన్ని మంచి ఉన్నాయి కాదని కాదు. అది ఎవరికి ప్రిఫరో వాళ్ళకి ప్రిఫర్, అందరికి కాదు కదా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ముందుగానే ఒక మాట అన్నాను కదా, ఇది ఒకటి 25 సంవత్సరాల క్రితము మద్యాన్ని బంద్ చేయాలి అని చెప్పేసి చాలా ఉధృతమైన కార్యక్రమాలు చేశారు. మరి అట్లాంటిది అప్పుడేమో బంద్ చేయమన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు నడపాల్సి వస్తుంది? ప్రభుత్వాలే ముందుగా పని కట్టుకొని మరి మద్యానికి సంబంధించిన దుకాణాలని తెరుస్తున్నారు, బెల్ట్ షాపులు తీస్తున్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? బెల్ట్ షాపుల ద్వారా ఏమైతుంది? అక్కడ వైన్ షాప్ లో దొరికిన దానికంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ అవుతుంది. అయినా కూడా మద్యం తాగుతున్నారు, అలవాటు పడ్డ ప్రాణం. మరి ఈ బెల్ట్ షాప్లను తాగుతున్నారు కదా. ఇక కొంతమంది నాటు సారాయి అంటే గుడంబ అట్లాంటివి తాగుతా ఉన్నారు. అట్లా కాస్త తక్కువలో వస్తూ ఉంటది. అయితే ఒకానొకప్పుడు అవి చెట్ల ద్వారా వచ్చేది, చెట్ల నుండి ఈప పువ్వు నుండి తీసేది కనుక మరి అది ఆరోగ్యానికి బాగుంటది అని చెప్పేసి మరి అంటూ ఉంటారు. మరి ఏదేమైనప్పటికీ అటు నాటుసారా అయినా కూడా, ఇటు వైన్స్ కి సంబంధించిన ఆల్కహాల్ అయినా కూడా ఆరోగ్యానికి చెడ్డే కదా. అయితే అయినా కూడా ప్రభుత్వము కావలసుకొని మరి ఈ మద్యాన్ని ఎందుకు రిలీజ్ చేస్తుంది అని అంటే ప్రభుత్వం నడవాలి కాబట్టి అని చెప్పేసి చాలా చోట్ల మనం విన్నాం.
అయితే మరి అప్పుడు ఒక 25 years బ్యాక్ మరి అప్పుడు వైన్స్ బంద్ చేయాలి అని అన్నప్పుడు మరి అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అప్పుడు తక్కువ మంది ఉన్నారు అని అంటారు. మరి అప్పుడు తక్కువ మంది ఉన్నారు, తక్కువ పేమెంట్ వచ్చింది, దాంతో సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎక్కువ మందికి సాధడానికి రాదా అని అంటే ఎక్కువ మంది వైన్స్ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇది ఎక్కువ ఆమ్దాని వస్తుంది, ఆ ఆమ్దానంతో చేయొచ్చు. చూడండి, అప్పుడు ఉన్న ప్రజలను పట్టేసి, అప్పుడు ఉన్న శిస్తులను పట్టేసి లేదా పన్నులను పట్టేసి ప్రభుత్వాన్ని నడిపించరు. అదే విధంగా ఇప్పుడు కూడా నడపొచ్చు. కానీ మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ మద్యం ద్వారా వచ్చే డబ్బుల్ని పోగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇది తప్పా కాదా అని అంటే తప్పే అంటున్నారు నిపుణులు చాలా మంది. అయినా కూడా మరి దీన్ని ఎందుకు నడిపిస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు మరి గృహిణులు, విద్యావంతులు, మేధావులు. మరి ఏం చేస్తే బాగుంటది ఆలోచించండి ప్రజలారా. మరి దీనివల్ల నష్టమా లాభమా? ప్రజలకు నష్టమా లాభమా? మీరు గమ్మత్తు కోసం అని చెప్పేసి తీసుకుంటారు మద్యాన్ని, మిత్రులందరూ కలిసి గమ్మత్తు కోసం అని చెప్పి తీసుకుంటారు, ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి తీసుకుంటారు. కానీ తాగిన మత్తులో ఒకరినొకరు కొట్టుకొని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ కూడా, మిత్రులు కూడా ఒకరినొకరు కొట్టుకొని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు మద్యం మంచిదా అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. మరి ఈ మద్యాన్ని మాన్పించడానికి ప్రభుత్వం పూనుకోవాలి. కానీ ఈ మద్యం దుకాణాలు తెరిచి జనం డబ్బులు దోపిడీ చేస్తూ మరి ప్రజలను ఆరోగ్యరీత్యా పాడు చేస్తూ ఈ విధంగా చేయడం కాదు అని చెప్పేసి, సరికాదు అని చెప్పేసి మరి ప్రజలు కోరుతా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది? ఓన్లీ మద్యం వల్ల మత్తు మాత్రమే కాదు, కాలేయం పాడవడం వల్ల హాస్పిటళ్లలో లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ కోసం చెప్పేసి ట్రీట్మెంట్ కు డబ్బులు తగిలేయాల్సి వస్తుంది. వీటన్నింటికి మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి డబ్బులు? మళ్ళీ అప్పు చేయాలి, అప్పు చేసి మళ్ళీ తమ జీవితాన్ని నాశనం చేసుకోవాలి. జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని అంటే ఉన్న ఒకే ఒక్క ఆధారం ఏంటిది అని అంటే పని చేసింది చేసినట్టు తమకు డబ్బులు దాచిపెట్టుకోవాలి. కానీ రేపటి రోజున ఆరోగ్యంగా తిరిగి పనికి వెళ్ళాలి అని అంటే ఈరోజు ఎంతో కొంత మద్యం సేవించడం వల్ల కొంత శారీరక అలసటను మర్చిపోయి రేపు వెళ్తే రేపు కొంత పని చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో తాగుతాడు అనుకుందాం. మరి ఇక్కడ ఏమైతుంది? మొత్తానికి ఆరోగ్యం చెడిపోతుంది కదా. మరి అప్పుడు ఏం చేస్తే బాగుంటది? ఎట్లా చేస్తే బాగుంటది? మద్యాన్ని బంద్ చేయాలా? ఏం చేయాలి? ప్రభుత్వం సరి అయిన నిర్ణయం తీసుకొని మరి ఈ మద్యం పైన ప్రభుత్వాలు కేవలం గుడాంబాను మాత్రమే నిరోధించడం కాదు, అంటే ఆపివేయడం కాదు, ఈ వైన్స్ కు సంబంధించిన షాపులను కూడా ఎత్తేయాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. మరి దీనిపైన ప్రభుత్వం స్పందించి సరి అయిన పద్ధతిని నిర్మిస్తారని చెప్పేసి ఆశిద్దాం. అంతవరకు చూస్తా ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.